మా అమ్మ చెప్పింది కూడా నిజమే. పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, జల్లెలు లేరు. దీని తిక్క అంటే పెళ్లి చేసుకుంటా. ఊళ్ళో అందరు నన్ను తేడాలంటున్నారు. గోటి చెప్పే ఏడుకోతున్నా గోటి. ఏం లేదన్న, ఇట్లా పోతున్నా, పిలిచినామని వచ్చినా. ఏమైందన్నా, నీకు నువ్వే మాట్లాడుకుంటాను? ఏం లేదు రా, నాకు కొద్దిగా పరిశాన్. ఏం పరిశాన్ అన్న? నీకేం తక్కువ అన్న? కారు బిల్డింగ్ మంచి వదిన ఉన్నది. నా పెళ్ళైనా నాకు పరిశాను. ఏమైందన్న? వదిన మంచిగా ఉంటుంది కదా, గట్లేదు మంచిగా ఉంటే సరిపోతారా? పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, జల్లెలు లేరు. అరే మరి ఏం చేద్దాం అనుకుంటాను? చూడ ఏడాది పిల్ల ఉంటే చూడు. ఏ ఊక అన్న, ఇంట్లో వదిలి ఉండగా పిల్లని చూడమంటావు? అరే కోటి చూడా, ఏ క్యాస్ట్ అన్నా పర్వాలేదు. క్యాష్ లేదు గీస్ లేదన్న, నీకు పిల్లని చూస్తే నాకు ఉపాధి చేస్తారు అందరు వచ్చి. నీకు బైక్ లేదు కదా? లేదన్నా. నీకు కావాలంటే నీకు కొత్త బైక్ NX బైక్ కొనిపిస్తారా? ప్లీజ్ చూడరా, ఎట్లయినా చూడు. 4 అంటుండు, బైక్ అంటుండు. అంతగా నా ఫోన్నే సెట్ చేస్తే బైక్ వస్తుంది, ఇంకో ఫోన్ వేసుకోవచ్చు. ఈ పోరు పోతే ఈ పోరు కాకపోతే ఇంకో పోరి, నీలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదురా. బైక్ అయితే చేతిలో పడుతుంది. ఏదో ఆలోచన ఇంకోటి. ఏం లేదన్న, ఏం లేదు. నువ్వైతే ముందు బైక్ రెడీ చేసుకో అన్న, నీ పిల్లని చూసే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ రా. చూస్తలే అన్న, ఎవరికి చెప్పకి మాట. సరే పెంటన్నా వస్తున్నారు. పెంటన్నా ఏమైంది? ఎట్రా ఏదో అన్న పరిశానలో ఉన్నా నేను కొద్దిగా. ఏం పరిశానే నీకు? ఏం 10 సంవత్సరాలు నా పెళ్లి చేసుకుని పిల్లలు లేరు, జల్లెలు లేరు. అవును తెలుసు. అందుకోసమే పిల్లని చూడమని మనకు హాస్పిటల్ చూపెట్టకపోయినావు? హాస్పిటల్ తిరిగి మొత్తం ఆస్తి మొత్తం అమ్ముకున్నా అన్న. ఆస్తి మొత్తం అయిపోయింది. నిజంగానే దేవుడు ఇచ్చిన వాళ్ళకే ఇస్తాడు. హాస్పిటల్ చూపించి అసంతా అయిపోయేటట్టు పెంటి. ఏడైనా పిల్ల ఉంటే చూడరాదు, పెళ్లి చేసుకుందాం. పిల్లనా? ఎవరికి? నాకే. ఇంట్లో పిల్ల మరి? అది ఇంట్లో ఉంటది. బయట పెడతావు? ఏం లేదు, ఆమె కూడా ఇంట్లోనే పెడతా కానీ పిల్లలు లేరు కదా, పిల్లల కోసం అని చేసుకుందామని. ఒక్క పిల్లలతోనే ఎగలేకపోతారు, నువ్వు ఇద్దరిని చేసుకొని. నా ఆస్తంతా ఎవరికి రాసి పెంటి? ఓ పిల్లలు కానీ సాక్కో కానీ పెళ్లి చేసుకుంటే చాలా కష్టంలో పడతాము. ఇంట్లో ఇద్దరిని పెడితే ఒక్కదాంతో లేకపోతున్నామన్నా, నువ్వు ఇద్దరిని చేసుకొని ఏం చేస్తావు? కాదు పెంటి, ఆస్తి అంతా ఎవరికి పెట్టాలి నేను? పిల్లగానే పెంచుకో. ఎవరికో ఎందుకు పెట్టుకుందాం? నా రక్తం నా కొడుకు అయితే బాగుంటది పెంటి. వాళ్ళది పెంచుకుంటే ఏం లాభం మనకు? అది కూడా కరెక్టే గానీ మళ్ళా ఇద్దరు వేళ్ళని చేసుకుంటే లేని ఇరకాటంలో పడతావురా? ఏం లేదు, నా ఆస్తి అంతా వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి రాసిస్తారు ఆస్తి మొత్తం. నీ పెద్ద పిల్ల ఒప్పుకున్నదా మరి? అదేదే ఒప్పుకునేది, నేను ఒప్పిస్తా దానికి. ఇప్పట్లో పిల్ల అంటే రెండో పెళ్లి ఎవరు చేసుకుంటారు చెప్పు? ప్లీజ్ ఇంకోటి చూడు పెంటి, చూడు. కాదే పెళ్లి అయిన పిల్లని ఎవరు ఒప్పుకోరు. నాకు పావెకరా రాసిస్తావా ప్లీజ్? నీ పావెకర సలగుండా, నీ పావెకర ఎవరు కావాలి చెప్పు? చూడు పిల్లలు చూడు, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మనకు మన క్యాస్ట్ అయినా లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. ఏమరా నాయన, ఏడ చూడాలో ఏం కథను. నాకు మరి పావెకర రాస్తావా? పక్కా రాసిస్తాను, నిజంగా రాసిస్తా. పెళ్లి అయినా మరుసటి రోజే రాసిస్తాను నీకు. పెళ్ళైనా కాదయ్యా, పెళ్లికాలం ముందే రాయాలి. చూస్తాడు ముందు రాస్తేనే పెంటన్నా చూస్తాడే పిల్లని. కాదు ఈయన ఎందుకు ఇక్కడ పెట్టుకున్నావు? ఈయన కూడా కొద్దిగా చెప్పి నేను పిల్లల కోసం అన్ని చూడమని. ఊరందరు చెప్తే అందరు చూసినాక నాకేం రాస్తాం గీడు రాస్తాడు సార్. ఆయనకే పోరి దొరకక గోడలు దుంకుతున్నాడు. నా ఆశ ఆయన చూస్తాడు. ఇద్దరు ఎవరైనా రాస్తే ఆయనకేమో బైక్ ఇస్తా, నీకేమో పావైకం రాసిస్తా. ఎవరైనా ఒకటే బిడ్డ ఊరంతా అల్లుండ్లు అంట. ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళకు, ఎవరు చూపిస్తే వాళ్ళకు. అన్న ఊళ్ళో ఓ బోర్డు రాసిపెట్టు, నాకు పిల్లలు ఎవరు ఫస్ట్ చూస్తా ఇంకో ఎకరా రాస్తాను. ఏ ఒక మాట అందరు చెప్తావు. కష్టపడి చూసినాక క్యాన్సల్ అయితే మరి మేము ఒకటి వాళ్ళ రాస్తే పెంటన్నా బాధపడ, ఒక పిల్లనాడు చూడు పాపం. చూడు ప్లీజ్. అవునరా, 4 అంటుండు పావెకర్ అంటుండు. ఏం చేద్దాంరా, చూద్దామా పిల్లని? అరే నువ్వు గిట్లోటి పనులకు ఒప్పుకుంటున్నావు ఏందన్నా? నువ్వు పెద్ద మనిషి అయి ఉండి ఎవరికన్నా తెలిస్తే ఏమనుకుంటారు? ఆ పావెకర కోసం చెప్పు తీసుకొని కొట్టేటట్లా వేసుకోకు, ఇజ్జత్ పోతుంది ఊళ్ళో. నువ్వు ముందే పెద్ద మనిషి. అంతే అంటావా? అంతే అన్నాడు. అరే ఏందని ఏడో జోలి పెడితే ఆనే ఉంటున్నావు, గడ్డి దొప్పుడు అక్కనే బైక్ అడకంటే ఏమి? నువ్వు ఈరోజు పోతావా లేదు? నాకు వేరే పని ఉంది, నువ్వు పోతా చూడు.
కానీ ఇలా ఒకరోజు పని పోతే ఫోన్ కానీ 5 ఎకరాల పొలం వస్తుంది రా ఫోరిని చూస్తే. అరే నీ ఇష్టం అన్న, మళ్ళీ నాకేమనద్దు. నీకేమంటా నువ్వు పెద్ద ఇది అవుతు నువ్వు. ఓ పొద్దువి కోదాము ఏమన్నా చూద్దాం, ఏ కులమైనా పర్వాలేదు అంటుండు. సరే అన్న నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే గట్లా అన్న. సరే అన్న పోతాము, ఏమన్నా ఉంటే చెప్తా. ప్రత్యేకంగా అయితే పిల్లలు ఏం చూడను, నీ 5 ఎకరాలకి ఏం ఆశపడి ఏం చూడట్లేదు. ఏం ఉంటే నీ బాధ చూడలేక పిల్లలు కాలేదు అన్నందుకు ఒకవేళ అది ఒప్పుకుంటారో ఒప్పుకోరు అన్న. రెండో పెళ్ళి అంటే మామూలు విషయం కాదు. పెళ్ళ ఉన్నోనికి పెళ్ళాన్ని ఇయ్యరు, ఇంకోటి ఆమె కిడాకులు ఇయ్యలేదు. మళ్ళీ వాళ్ళ తల్లిగారు ఒలుకుంటారా? చేసినోన్ని నిన్ను చేసుకున్నోన్ని ఇద్దరు నీడు చిడిచి తంటారు, ఊరంతా ఉరికించి కొడతారు. ఇవన్నీ కిరికిలు నాకు వద్దన్న, పోతా. అవన్నీ నేను చూసుకోవడం ఏం కాదు, అన్నీ నువ్వు చూసుకుంటావు. నన్ను దన్నాక చూస్తావా? ఏం లేదు. పోతా అన్న, పోరా దా. పోతే కానీ 1/2 ఎకరం పోతుంది అన్న, మర్చిపోయావు. ఈ బట్టలు ఎడ తీసుకున్నావు? షాద్నారా ఎంత బాగున్నది? 1000 ఆ బండి మీద తీసుకున్నట్లు అది 1000 రూపాయలు. నువ్వు తీసుకుంటావురా బండి మీద? నేనారా 1000 రూపాయలకు ఒక షర్టు నీలా తీసుకోండి. ఊళ్ళో మస్తు మంది అన్నారు, ఏడ చూసి ఆడ పంతులు గారు దాతున్నారు. అందేనా మేము దాతున్నారా బీర్లు? బీర్ తాగితే గ్లామర్ వస్తుంది కదా, మా పెంటమ్మ కోసం తాగుతున్నా. అవునా? నేను అదేలే. అరే మా అత్తమ్మ కనిపిస్తున్నా. అత్తమ్మా అత్తమ్మా బావ చెప్పలేడా? చెప్పిండు. మా బిడ్డను చేసుకుంటానమాటగా. అవునత్తమ్మా. మీ అమ్మ గయ్యాడిది నేను నా బిడ్డను. అట్లా అనక అత్తమ్మా నువ్వు. నేను అరే అట్లా కాలు మొక్తాత్తమ్మా. మా అమ్మతో నీకేంది? మా అమ్మ గయ్యాలని కానీ ఏమన్నా మీ అమ్మతో ఇప్పుడు సంసారం నడవాలి కదా. ఆమె నడిపిస్తాను నేను ఎట్లా తిప్పలు పడతా. పెళ్లి పెద్దమ్మా పిల్లగాడితే మంచోడే కదా అట్లని. మా అమ్మ ఏంది గయ్యాలు దైతేంది గియాలు దైతేంది నా బిడ్డ చేస్తాడు. మా బావ వచ్చిండు, పెంటన్న వచ్చిండు. పంతులు ఇంటికాడ పెట్టిండు మీటింగ్. ఇప్పుడే వచ్చా? బావ అని నువ్వు పానం తినకరా నాయన. బావ అంటే నాకు సిగ్గైతుంది. చేసుకున్నాడు అనుకున్నా. అమ్మా ఈయన ఒకటే చెల్లెని అని తలిగిండు. వాళ్ళ అమ్మనే కంప అమ్మ కాపని వేట సంసారం చేస్తావు. అమ్మా ఇగో ఊకే చెయ్యి అని అంటుండు, కానీ అత్తనే మంచిది కాదు. అత్త దిక్కేలే మన నాయన చచ్చిపోయిండు. ఇక మళ్ళీ చెల్లెలు పోతే కాపురం నెగలనిస్తుందా అమ్మ? నెగలని ఎట్లా నెగుతావో ఏం కథను. పెంటనా పెళ్లి చేసుకొని అలాగుంటా అంటున్నాడు. చెల్లెను నెగలదో కానీ పోరడు ముఖం చూస్తేనేమో మంచివాడు, వీళ్ళు కూడా అందరు మంచివాడు అంటే నేను కూడా చూస్తానేమన్నా. ఈ ముఖం చూద్దామా అత్త ముఖం చూద్దామా? ఇక అత్త నాకు విడిచిపెట్టేది బిడ్డ ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు పిల్లగాని. ఆలోచించు బావా నువ్వు చూసాడు. అత్తమ్మ అంటే ఇంట్లో ఉంటది, అత్తమ్మకి ఏం తెలియదు. నువ్వు మా అమ్మ అలవాటు, మీ చెల్లెల అలవాటు అన్ని చూసినావు, నా అలవాటు చూసినావు. నువ్వు జర ఆలోచించాలి కదా బావ. ఏమంటది నీ చెల్లెలు వచ్చి 3 రోజులు కూడా అత్తమ్మ మీద కాపురం చేసిందా అని అంటది. మీ అత్త అయినా మీ అమ్మ నెగలని నాన్న. గట్ల ఎందుకు ఆలోచిస్తావు బాబా? అన్ని నువ్వే ఆలోచిస్తావా? పెళ్ళైనాక మా అమ్మ మారదా? మీ చెల్లెలు మారుతుందా? ఇగో వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటున్నా, వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటాడు అలాగ పెట్టుకుంటా అని చెప్పిండు. సంసారం నాకు పెట్టుకొని అక్కడ అమ్మని చూస్తారంటే ఇక్కడ చూస్తారంట. నాయన చచ్చిపోయింది మన అత్త దిక్కెళ్ళి. అత్త చేయబట్టి నాయన గుండె వాళ్ళకి సచ్చే, కానీ మన అత్త మళ్ళీ మన చెల్లెలకి ఏమైనా చేస్తుందామని నా భయంగా అంతే. చూస్తాడే మరి ఎంత ధైర్యం వచ్చిండా పిల్లలు చూసుకుంటా బాగా. అత్తమ్మకి ఇట్లా చెప్తున్నది, నువ్వు జర ఆలోచించు బావ. నువ్వు ఆలోచించకపోతే ఎట్లా? మీ అమ్మనైతే ఒప్పి ఓ మాట, మీ అమ్మని ఒప్పిస్తే అమ్మ ఇతనన్నా కానీ వాళ్ళ అమ్మని చెప్పుకొని అలా ఒప్పించినాకనే మనం ఇద్దాం. ముందుకే మనం కూడా మాట ఇవ్వద్దు. ఇంకా చూద్దాం ఎంతవరకు అయితే ముద్దుకున్నాడు కానీ మరి అత్తనే తల్లి నెగరని ఎట్లా చేయాలో ఏం చేయాలి. ఇంకా తల్లి నీ మరదలు అట్లా చేసింది కదా. తల్లి కాపురం చేయదు, మొగడ చేస్తాడు కాబట్టి మొగనికి అడగాలి ఏమైనా మీ బిడ్డకు ఏమన్నా అయితే మీ బిడ్డకు అడుగుండి. ఇష్టమయ్యా మా అమ్మని ఒప్పిస్తా, మా అమ్మని ఒప్పించిన తర్వాత నేను వస్తావు కానీ మరి ఆ పిల్లకి బంగారం ఎంత పెడతావు? చెల్లెలు అంటే అంత ముద్దుగా ఉంటది కాబట్టి పానం పెట్టుకున్నాడు. మనని అడిగేంత వరకు మనం కూడా ఏం బయట పడవద్దు అనుకున్నా. ఇక ఉన్నదే ఒక్క కొడుకు. మా ఆస్తి ఇక అత్త ఎంత ఈసినోరు పాసినోరు చేసి సంపాదించింది ఎవరికైతుంది? ఆయన కాకపోతే సరే ఇంకో పంతులు ఏమనుకోకు. నువ్వు పోయినాక మళ్ళీ ఓనాడు వస్తాం. నేను మంచి రోజు చూసుకొని నేను మీ అక్క వచ్చి
అడుగుతాం మీ అమ్మని అడుగుతా అడిగి మరి అడగంది కూడా మేము ఇవ్వలేం కదా చెప్పు ఇప్పుడు గాలికి పట్టిస్తే నీ చేతులు అయితే నేను పెట్టలేను గాలికి పట్టిస్తే నీ చేతులు అయితే నేను పెట్టలేను నా చెల్లి అది అందుకనే నువ్వు అన్ని ఆలోచించి పెట్టు మా అమ్మని ఒప్పిస్తా నేను మా అమ్మని ఒప్పించిన తర్వాత మొగోని మాట మా అమ్మని ఒప్పించిన తర్వాత నీ దగ్గరకు వస్తా నువ్వు ఎన్నికైతే మాత్రం రెడీ ఉండాలి మళ్ళీ నేను రెడీగానే మళ్ళా 10 మాటలు చెప్పకూడదు అదొకటి ఇదొకటి మళ్ళా 10 మాటలు చెప్పకూడదు అదొకటి ఇదొకటి ఇంకోటి మేము మా చెల్లెని ఒక్క మాట కూడా అడగలేదు అడుగుతాం అడుగు బావ అడగండి సార్ అడుగుతాం మరి ఆమె మనసులో ఏముందో నేనే ఇంకెవరంటారు అబ్బా ఇక పెంటాన్న టీవీ చూస్తూనే ఉంటుండ్రి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇక రేపటి వెళ్ళి మళ్ళా మా పంతుల వాళ్ళ మా అమ్మని పోయి అడగాలి మా చెల్లెని మరి ఏం కథ ఇస్తాం అత్తామనంటే ఆమె ఎంత కట్నం అడుగుతుందో ఏం అడుగుతుందో ఎన్ని లక్షణాలు ముందు చేసుకోదో కూడా తెలియదు ఎందుకంటే మా అత్తమ్మ వల్లనే మా నాయన చచ్చిపోయిండు మా అత్త మంచిది కాదు గయ్యాలి చూస్తా మీరైతే మాది చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి పెంటన్న టీవీ